నమస్కారం. తెలంగాణ ఆణిముత్యాలకి స్వాగతం. ఇన్నాళ్ళు మన తెలంగాణ ఆణిముత్యాల్లో ఎంతోమంది ప్రముఖులతో ముచ్చటించాం. అందులో వాగ్గేయకారులు ఉన్నారు, రచయితలు ఉన్నారు, కవులు ఉన్నారు, అండ్ ఒగ్గు కళాకారులు ఉన్నారు, జానపద కళాకారులు ఉన్నారు. మరి ఈరోజు మనం ముచ్చటించబోయేది సామాజిక తత్వవేత్త, సుప్రసిద్ధ రచయిత, సామాజిక సాహిత్య, తాత్విక రంగాల్లో నిరంతర కృషి వలుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, తెలంగాణ తల్లి విగ్రహ రూపకర్త బిఎస్ రాములు గారితో మనం మాట్లాడి బోల్డ్ అండ్ విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? మీ ఆరోగ్యం ఎలా ఉంది సార్? మీ లైఫ్ గురించి మాట్లాడే ముందు తెలంగాణ తల్లి విగ్రహం గురించి మాట్లాడదాం. ఎలా వచ్చింది సార్? ఆ థాట్ ఎలా వచ్చింది? కాన్సెప్ట్ ఎలా డిజైన్ చేశారని ఎన్ని స్టేజెస్ ఉండింది ఫైనల్ ఒక విగ్రహం రెడీ అవ్వటానికి కానీ ఆ ఫార్మాట్లో రావటానికి కానీ? ప్రతి జాతికి సంస్కృతికి కొన్ని చిహ్నాలు ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కొనసాగుతున్నప్పుడు తెలంగాణ తల్లి అనేటువంటి చర్చ చాలా లోతుగా విస్తృతంగా జరిగింది. తెలంగాణ తల్లి తెలంగాణ ప్రాంతానికి, భాషకి, సంస్కృతికి అన్నిటికీ ఒక చిహ్నంగా ఉండాలని చెప్పేసి భావించడం జరిగింది. ఎలాగైతే భారతదేశానికి ఒక త్రివర్ణ జెండా ఉందో అట్లా ఒక చిహ్నాల ద్వారా సంస్కృతి దాని యొక్క భావజాలం ముందు కొనసాగుతుంటుంది. అందుకని తెలంగాణ తల్లి విగ్రహానికి రూపకల్పన చేయాలని చెప్పేసి అనుకుని సుమారుగా 1.5 ఏడాదిన్నర పాటు అనేక రూపాల్లో తెలంగాణ తల్లిని తయారు చేసి ప్రచారం చేసి చివరికి అనేక మంది కళాకారులతో, జర్నలిస్టులతో, రచయితలతో, సాహితీవేత్తలతో కేసీఆర్ గారి సమక్షంలో ప్రజాసమేతంగా చర్చించి ఇప్పుడున్నటువంటి రూపాన్ని తీసుకురావడం జరిగింది. ఈ తెలంగాణ తల్లిలో తెలంగాణకు సంస్కృతి చిహ్నంగా ఉన్నటువంటి బతుకమ్మను కూడా తీసుకురావడం జరిగింది. తెలంగాణలో నీరు లేక మెట్ట పంటలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మొక్కజొన్న, కంకిని దానిలో పెట్టడం జరిగింది. కిరీటంలో ప్రపంచంలో ప్రసిద్ధిగాంచినటువంటి కోహినూర్ వజ్రాన్ని పెట్టడం జరిగింది. అట్లా కేసీఆర్ సూచనలు, కాపు రాజయ్య గారి సూచనలు, ఎక్కడ యాదగిరిరావు గారి సూచనలు, ఏలి లక్ష్మణ గారి సూచనలు, అలాగే చివరికి ఫైనల్ చేసేటప్పుడు బీవీఆర్ చారి ప్రారంభంతో చిన్నపిల్లవాడితో ప్రారంభించిన తర్వాత ఆ జేఎన్టీయూలో ప్రొఫెసర్ ఉన్నటువంటి గంగాధర్ గారు దాన్ని తుది రూపం ఇవ్వడం జరిగింది. దాన్ని నిజాం కాలేజీలో జరిగినటువంటి విద్యార్థి విభజనల మహాసభలో పెద్ద ఎత్తున సభ జరిపి ఆ సందర్భంగా నాకు ఒక బంగారు కడియాన్ని కేసీఆర్ గారు కడిగడం జరిగింది. అట్లాగే ఆర్టిస్ట్ గంగాధర్ గారికి కూడా బంగారు కడియం కట్టడం జరిగింది. మొత్తానికి ఒక సాంస్కృతిక చిహ్నంగా మన రాష్ట్రానికి ఉండటం నిజంగా మా అందరి అదృష్టం. సరే, ఇక లైఫ్ విషయానికి వస్తే ఎక్కడ పుట్టారు సార్? నేను హైదరాబాద్ రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో జగిత్యాలలో 1949 ఆగస్టు 23 తేదీన. సార్ ఒకరైనా సరే అమ్మా నాన్నకి సంతానం ఎంతమంది? మా అమ్మా నాన్నలకి 3 సంతానము. నేను రెండవని నడిపోయి. అన్న 1974లో చనిపోయిండు. ఇప్పుడు 2 అమ్మ. అంటే తమ్ముడా సార్, లేదంటే అక్క చెల్లి ఎవరైనా? ఇక్కడ లేరు, ముగ్గురే. మా నాన్న చిన్నప్పుడే 1955లోనే చనిపోయిండు. చేనేత కార్మికుడిగా ఉండేవాడు. ఆ తర్వాత బట్టల మిల్లు కార్మికుడిగా బాంబేలో పనిచేసి వచ్చిండు. అక్కడ హెర్నియా అనేటువంటి ఒక వ్యాధితోటి చిన్నప్పుడు హెర్నియా అని తెలియక దాంతో జగిత్యాలకు వచ్చి చనిపోయిండు. మా అమ్మ చిన్నప్పటి నుంచి కష్టపడి 3 బీడీలు చేసి పెంచి పోషించింది. నేను కూడా చదువుకునేటప్పుడు కూడా బీడీలు చేసిన, ఆ తర్వాత బీడీలు చేసిన. నేను కూడా బీడీ కార్మికుని. అంటే చేనేతకు సంబంధించిన ఫ్యామిలీ అంటే అటువైపు వెళ్ళలేదు సార్ మరి మీరు? అంటే నేత నేర్చుకోవడం? మా తాత, మా మేనమామ బట్టలు నేసేవాళ్ళు, బట్టలు నేసి అమ్మేవాళ్ళు. కానీ నేను నా తరం నుండే మా కుటుంబాల్లో చదువుకోవడం పెరిగింది. అట్లా కొంతమంది 5వ తరగతిలో ఆగిపోయి బట్టల షాపులలో, కిరాణా షాపులలో జీతానికి ఉన్నారు. కొందరు 7వ తరగతికి ఆగిపోయారు, కొందరు 9వ తరగతి, 10వ తరగతికి ఆగిపోయారు. నేను చదువుకోవాలని నాకుండేది. మా అమ్మ కూడా నా కొడుకు అప్సర్ కావాలి. అప్సర్ అంటే మా ఇంటి చుట్టూతా చాలామంది ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉండేవాళ్ళు, చుట్టాలు, బంధువులు వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళలాగా నువ్వు కూడా ఎదగాలి అనే పట్టుదల మా అమ్మ కలిసి, అందువల్ల అమ్మ చెప్పడం వల్ల నేను అట్లా కంటిన్యూగా 12వ తరగతి దాకా చదువుకున్నాను. జగిత్యాలలో ఉండేనా స్కూలు? జగిత్యాలలో 12వ తరగతి దాకా ఉంది. జగిత్యాల స్కూలు 1927లో హై స్కూల్. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక డిగ్రీ కాలేజ్ రావడానికి 1965 పట్టింది. 27లోనే హై స్కూల్ అయింది. ఇన్ని సంవత్సరాల తర్వాత 40 సంవత్సరాల దాకా అక్కడ
డిగ్రీ కాలేజీ రాలేదు. మీరు ఎప్పుడు అయిపోయింది సార్ ఇంటర్? అదే నాది 12వ తరగతి 1967 మార్చిలో అయిపోయింది. మళ్ళీ దాని తర్వాత ఇంకా ఆ తర్వాత ధర్మపురి వెళ్ళి అక్కడ డివైల్ బీవైల్ చేసిన. చదువుతుండేవారా సార్ చిన్నప్పటి నుంచి బాగా? అంటే బుక్స్ కానీ సాహిత్యం గురించి కానీ ఏమైనా బుక్స్ చదివేవారా? అదే దాని మన మామూలుగా మీరు రోజువారు వెళ్ళే స్కూల్ కాకుండా ఇలాంటివి ఏమైనా చదివేవారా పుస్తకం? మాకు ఒక మిత్ర బృందం ఉండేది. ఒకటి ప్రభాకరు, రామస్వామి, ఇలా ఒక 6-7 మిత్ర బృందం ఉండేది. మేము పోటీ పడి చదివేవాళ్ళం. లైబ్రరీ పుస్తకాలు కానీ అలాగే డిటెక్టివ్ నవలలు కానీ బాగా పోటీ పడి చదివి గంటలో నువ్వెన్ని పేజీలు చదివావు, నేనెన్ని పేజీలు చదివాను అన్నట్టు పోటీగా చదివేవాళ్ళం. సుమారుగా 8వ తరగతి నుంచి చదివాళ్ళం. కానీ చిన్నప్పటి నుంచి అయితే 5వ తరగతి నుంచి చందమామ, బాలమిత్ర పత్రికని రెగ్యులర్గా చదివేవాళ్ళం. చిన్నప్పటి నుంచే కథలంటే, ఈ సాహిత్యం అంటే ఇంట్రెస్ట్. అన్నిటికన్నా ముఖ్యంగా మా అమ్మ బాగా కథలు చెప్పేది. రాత్రులు కరెంట్ ఉండేది కాదు, దీపం ఉండేది. ఆ తర్వాత నిద్రపోకపోతే కథ చెప్పు అని అంటే కథ చెప్తుండేది. కథ చెప్తూ ఉంటే వినుకుంటూ నిద్రపోయేవాళ్ళం. అట్లా అమ్మ కథలు చెప్పడం, అమ్మ కథలు వినడం, వాటి ప్రభావం అనేది సాహిత్యం మీద కానీ సాహిత్యాన్ని పరిశీలించడం మీద కానీ తప్పకుండా పడింది. ఓకే. రాసేవాళ్ళ సరే ఎప్పుడు రాయటం మొదలెట్టారంటే చదవటమే కాకుండా ఏమైనా రాసుకునేవాళ్ళ? నేను నిరుద్యోగంలో ఉన్నప్పుడు ఒక కవిత రాసిన. విశ్వవిద్యాలయ కోడిపెట్ట గ్రాంట్ తోడు బుక్కుతుంది, కాలమనే రాతిపైన డిగ్రీ గుడ్డు పెడుతుంది, తిండి లేని ఎండ తగిలి అదే విసిపోతుంది అని రాసి లాస్ట్కి చివరికి ఏంటంటే నిరుద్యోగ కుర్రాయి కర్రైళ్ళు కలుస్తుంది, దారిద్ర్యం రైలు కొత్త చావు స్టేషన్ తెలుపుతుంది. ధర్మపురిలో మీరు డిఓఎల్ రాయటానికి వెళ్ళారు. ఓకే. ఆ తర్వాత సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్గా ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం మొత్తానికి ఉద్యోగం అయితే సంపాదించారు. అమ్మ ఆఫీసర్ అనే కోరిక తీరిపోయింది. అమ్మ ఎలా ఫీలింగ్ ఉంది అప్పుడు? చాలా సంతోషపడ్డది. ఎలగందులో వచ్చింది. అది ఎలగందులో 1906 దాకా కరీంనగర్ జిల్లాకు రాజధానిగా ఉండేది. ఎలగందులకి మొట్టమొదటి అపాయింట్మెంట్లో అక్కడ ఉద్యోగం చేశాను. అక్కడి నుంచి హుజరాబాద్ నుంచి వేములవాడ నుంచి మల్యాల నుండి సుల్తానాబాద్ నుంచి జగిత్యాల నుంచి సిరిసిల్ల నుంచి మళ్ళీ జగిత్యాల నుంచి రాయకల్కి వచ్చి రిటైర్ అయ్యాను. ధర్మపురిలో ఉన్నప్పుడే ఆర్ఎస్ఎస్లో కూడా జాయిన్ అయ్యాను అని చెప్పారు కదా? లేదు, జగిత్యాల్లో నేను 10వ తరగతి చదువుతున్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ శాఖకి వెళ్ళేవాడిని. 12వ తరగతి అయిపోయిన తర్వాత నేను ఆర్ఎస్ఎస్ ముఖ్య శిక్షగా పనిచేసుకుంటూ ఆ తర్వాత ధర్మపురికి వెళ్ళిన తర్వాత కూడా ముఖ్య శిక్ష పనిచేస్తున్నాను. అలా 1967 నుంచి 1972 దాకా ఆర్ఎస్ఎస్ ముఖ్య శిక్షగా పనిచేసుకుంటూ. ఎలా సార్ అంటే ఆర్ఎస్ఎస్కి వెళ్ళాలి ఇదేలా అనిపించింది? ఆర్ఎస్ఎస్లో ఒక అద్భుతమైన వ్యక్తిత్వ నిర్మాణం చేయడానికి చక్కటి ప్రోగ్రాం పెట్టారు. ఒకటి ప్రార్థన, ఆటలు, పాటలు, ఆ తర్వాత ప్రపంచ విషయాల మీద చర్చ, ఏం జరుగుతుందన్న చర్చ, ఆ తర్వాత కర్ర తిప్పే సాము. దీనివల్ల పరస్పర స్నేహం పెరిగేది. మన చరిత్ర మహోన్నతమైనది, మన దేశభక్తి గురించి చెప్పేవాళ్ళు. అట్లా ఆర్ఎస్ఎస్ పట్ల దేశభక్తి అనుసరించి నేను ఆర్ఎస్ఎస్లో ఆకర్షితునై దానికి ముఖ్య శిక్షగా పనిచేసిన. ఇంతకుముందు మీరు నాతో మాట్లాడుతూ చెప్పారు అక్కడ 2 నెలల పాటు సమ్మె కూడా చేయించారండి. ధర్మపురిలో కాలేజీలో సరిగా స్టాఫ్ లేకపోవడం, రకరకాల సమస్యల వల్ల ఒక 2 నెలల పాటు డివైల్ చదివేటప్పుడు ఒక 2 నెలల పాటు కాలేజీ వదిలేసి అందరం సమ్మె చేయడం జరిగింది. దాని తర్వాత సార్ అంటే ఒక విప్లవం వైపు కానీ ఒక ఉద్యమం వైపు కానీ కాలేజ్ డేస్ నుంచి స్కూల్ డేస్ నుంచే ఆర్ఎస్ఎస్లో అంటే స్కూల్ డేస్ నుంచే ఉన్నారు. అండ్ తర్వాత ఎలా సార్? అంతకన్నా ముందు మా అమ్మ బీడీ కార్మికురాలు కదా, మా అమ్మ కొలీగ్స్ బీడీ కార్మికురాల్లో రామలక్ష్మి, కొక్కుల బుచ్చక్క, వీళ్ళు బీడీ కార్మిక నాయకత్వాన్ని తీసుకొని వచ్చారు. కొరట్ల నుండి జగిత్యాలకు బీడీ కంపెనీ లేకపోతే వీళ్ళు అక్కడ పోరాడి జగిత్యాల కూడా బ్రాంచ్ వేయాలని చెప్పి పెట్టించి జగిత్యాల బీడీ కంపెనీ స్టార్ట్ చేయించుకున్నారు. ఆ క్రమంలో జగిత్యాల ఈ బీడీ కంపెనీలలో కూడా అప్పుడప్పుడు కూలీలు పెరగడం కోసం సమ్మెలు జరిగేవి. అట్లా బీడీ కార్మికుల సమ్మెలు జరగడమే చూడడము జరిగింది. జగిత్యాల జైత్రయాత్ర గురించి చెప్పండి సార్ నాకు. జగిత్యాల జైత్రయాత్ర మొట్టమొదట ఈ విద్యార్థులు గ్రామాలకు తరలి
గ్రామీణ పరిస్థితులు తెలుసుకోవాలని చెప్పేసి ఉద్యమకారులు ఒక నినాదం ఇవ్వడం జరిగింది. గ్రామాలకు తరలండి, గో టు విలేజ్ క్యాంపెయిన్. ఈ గో టు విలేజ్ క్యాంపెయిన్లో వాళ్ళు ఒక పాటలు పాడేవాళ్ళు, దానికి కోరస్ ఇచ్చేవాళ్ళు, ఒకరు ఉపన్యాసం ఇచ్చేవాళ్ళు, ఒకరు కంజర కొట్టేవాళ్ళు, ఇలా ఒక 8-6 టీంతో తయారై గ్రామాల్లో ప్రచారం చేయడం జరిగింది. వేసవి ముందు ప్రచారం చేయడం, ప్రచారం చేసిన తర్వాత శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ వచ్చింది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అప్పటికే వచ్చేసి ఒక 6-7 సంవత్సరాల నుంచి పంటలు పండుతున్నాయి. నీళ్ళ మీద ఆధారపడి చెరువులే కాకుండా కెనాల్ వాటర్ కూడా వస్తుందని భరోసా పెరిగింది. అప్పుడు అంతకన్నా ముందు పోగొట్టుకున్న భూములు, ఖాళీగా ఉన్నటువంటి ప్రభుత్వ భూములు, భూదాహం పెరిగి అప్పుడు ఈ గో టు విలేజ్ క్యాంపెయిన్లో దున్నే వారికే భూమి అనేటువంటి నినాదం ప్రధానంగా ఉంటుంది కదా సహజంగా. అందువల్ల అక్కడ ఉన్నటువంటి రైతులు, కూలీలు, సన్నకారు రైతులు చాలా ఉత్సాహంగా ముందుకు రావడం జరిగింది. ముందుకు వచ్చేసి ఒక మీటింగ్ పెట్టేటప్పుడు ఆ జగిత్యాలలో రైతులందరూ, రైతు కూలీలందరూ వచ్చేసారు. చాలా పెద్ద ఎత్తున గ్రౌండ్లో ఇందిరాగాంధీ వచ్చినప్పుడు దానికన్నా చాలా పెద్ద ఎత్తున మీటింగ్ జరిగింది. దానికే జగిత్యాల జైత్రయాత్ర అని ఒక చారిత్రకమైనటువంటి పేరు పెట్టడం జరిగింది. సార్, మీరు ఉద్యమాల్లో కానీ విప్లవం వైపు రావడానికి అంటే ఆల్రెడీ ఉన్నారు, నాకు ఇంతకుముందు చెప్పారు మీరు బీడీ కార్మికుల దగ్గర నుంచి ఎప్పటి నుంచో ఉంది. బట్ ఈ జగిత్యాల జైత్రయాత్ర అనేది ఎంతవరకు ఒక రోల్ పోషించింది అంటారు, ఒక పాత్ర పోషించింది? తప్పకుండా అది మా ఇంటి ముందు నుంచే జరిగింది, మా ఇంటికి దగ్గర జరిగింది. జైత్యాల వాసిగా ఆ ఊరేగింపును చూసి పొందిన ఉత్సాహం కానీ, ప్రేరణ కానీ వందలాది రచయితల్ని తయారు చేసింది. ఒక అలిశెట్టి ప్రభాకర్, ఒక అల్లం రాజయ్య, ఒక అల్లం నారాయణ, ఇట్లా ఎంతోమంది ఎదిగి వచ్చారు. ఆ ప్రేరణ అంతకన్నా ముందు లేదని కాదు, అంతకన్నా ముందు రచయితగా ఎదగాలనే ఒక ఉత్సాహము, లక్ష్యం ఉండేది. కానీ ఈ ఉద్యమం వచ్చిన తర్వాత మన తెలంగాణ భాషకి, సంస్కృతికి, పేద ప్రజల గురించి రాయాలనేటువంటి వస్తువును తీసుకోవాలనేటువంటి భావన కలిగింది. అంతకన్నా ముందు మేము చదివిన దాంట్లో చాలా మేరకు ఊహలు ఉండేవి. ఊహలు మద్రాసులో కథ జరిగేది, విజయవాడలో కథ జరిగేది, అంతే తప్ప మా ఊళ్ళో కథ జరిగినట్టుగా ఉండేది కాదు. కనుక అదేదో పరాయి వాళ్ళ జీవితాలు చదివినట్టుగా ఉండేది. ఎప్పుడైతే విప్లవోద్యమం ప్రారంభమై తెలంగాణ జైత్యాల జైత్రయాత్ర జరుగుతూ వచ్చిందో ఆ పాటలు, ఆ మాటలు, మన తెలంగాణ భాష మనం మాట్లాడుకోవడం, మన భాషలో మన పాటలు మాట్లాడుకోవడం, మన భాషలోనే ప్రసంగాలు చేయడం, ఇవన్నీ బాగా ఒక సాంస్కృతిక, అన్నిటికన్నా రాజకీయ చైతన్యంతో కూడా ఒక సాంస్కృతికమైన చైతన్యాన్ని మలుపుని తీసుకురావడం జరిగింది. సార్, అంటే తెలంగాణ భాష, యాస, తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు, అంటే వీటి తెలంగాణ అస్తిత్వం కోసం పోరాటం ఏదైతే ఉందో అంతకు ముందు నుంచే ఉందా, లేదంటే తెలంగాణ ఉద్యమంతో స్టార్ట్ అయిందా? తెలంగాణలో నిజామాంధ్ర మహాసభలు అనేవి ప్రారంభమైనవి. 1920ల నుంచే గ్రంథాల ఉద్యమం అనేది ప్రారంభమైంది. ఆ గ్రంథాల ఉద్యమంలో ఇంటింటికి పుస్తకాలు తీసుకుని వెళ్ళి చదివించడం, అక్షరాలు నేర్పడం అనేది స్టార్ట్ చేశారు. అట్లా రాజకీయ సభలు పెట్టుకోవడానికి వీల్లేదని చెప్పి నిజాం హుకుం జారీ చేసినందువల్ల సాహిత్య ఉద్యమంలో భాగంగా మేము ప్రచారం చేస్తామని చెప్పి ప్రారంభం చేయడం జరిగింది. అట్లా 1920ల నుండే తెలంగాణ భాష పట్ల, తెలంగాణ సంస్కృతి పట్ల, తెలంగాణ అస్తిత్వం పట్ల పోరాటం జరిగింది. అట్లా 1956 వరకు సుమారుగా తెలంగాణ నుండి 2000 కథలు వచ్చినాయి, 100కు పైగా నవలలు కూడా వచ్చినాయి. అయితే 1956 నవంబర్ 1 తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత పత్రికలు, సీమాంధ్ర నాయకత్వంలో పెట్టిన పత్రికలలో ఈ తెలంగాణ వాళ్ళ భాషలో రాసిన కథల్ని, నవలల్ని అచ్చువేయడం అనేది నిరాకరించాము. దానివల్ల తగ్గిపోయినాయి. 1956-60 వరకే స్రవంతి మాసపత్రికలో, భారతిలో, ఆ తర్వాత తెలుగుదేశం పత్రికలో గూడూరు సీతారాం గారు, అలాగే సినారెడ్డి గారికి అక్షరాభ్యాసం నేర్పినటువంటి జి రాములు గారు రాసినటువంటి కథలు ఎన్నో ఉన్నాయి. తెలంగాణ భాషలో రాశారు, తెలంగాణ జీవితాన్ని రాశారు, వాస్తవికంగా ఉండే కథలు రాశారు. తెలంగాణ నుంచి వచ్చిన సాహిత్యం చాలా మేరకి ఊహల నుంచి రాలేదు, వాస్తవిక జీవితం నుంచి సామాజిక పరిణామాలు తెలియజేసేటువంటి పద్ధతిలో రాయడం జరిగింది. ఇప్పటికి కూడా అదే ఒరవడి వారసత్వం కొనసాగుతున్నది. 1956 నుంచి 1969లో మళ్ళీ జై తెలంగాణ అనే ఉద్యమంలో మా భాష, మా సంస్కృతి అనేటువంటిది బాగా బలంగా ముందుకు వచ్చింది. అప్పుడు మన భాష పట్ల, మన సంస్కృతి పట్ల చిన్న చూపు చూడడాన్ని వ్యతిరేకిస్తూ యువతరం బాగా సీరియస్గానే ముందుకు రావడం జరిగింది. ఆ క్రమంలో ఈ తెలంగాణ విప్లవోద్యమంలో కూడా
మళ్ళీ ఈ జై తెలంగాణ 1969 ఉద్యమంలో పాల్గొన్నటువంటి యువతరమే ఆనాటికి రచయితలుగా, నాయకులుగా ఆయా రంగాల్లో ఎదగడం, కార్యకర్తలు ఎదగడం ప్రారంభమైంది. కాబట్టి అదే స్ఫూర్తితోటి దీనిలో పనిచేయడం జరిగింది. తెలంగాణ ఆ రోజే కనుక 1969లో కనుక 70లో కనుక తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడి ఉంటే, లేదా 1956లోనే తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా, సీమాంధ్ర రాష్ట్రం ప్రత్యేకంగా, ఆంధ్ర రాష్ట్రం 1953లో ఉన్నది అలాగే ఏర్పడి కనుక ఉంటే ఈ నక్సలైట్ల సమస్య ఈ రూపంలో ఉండేది కాదు. సార్, ఇప్పుడు మీరు 175కి పైగా కథలు రాశారు. అంటే తెలంగాణలో కథ ఎప్పటి నుంచి ఉందంటారు? అంటే మీరు చెప్పారు నాకు చిన్నప్పుడు అమ్మ చెప్పే కథలు వింటూ పడుకునేవాడిని అని. అంటే ఒక పేపర్ మీద రాయటంగా వచ్చే తరాలు చదవటానికి కానీ కథ అనేది ఎప్పటి నుంచి ఉందంటారు తెలంగాణలో కథలు శాతవాహనుల కాలం నుంచి, క్రీస్తుపూర్వం నుంచి స్టార్ట్ అయినాయి. గుణాఢ్యుడు అనే ఆయన రాసిన కథలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధం. ప్రపంచంలోని పురాతన కథలలో 5 క్లాసిక్స్ కనుక ఉంటే అందులో గాథా సప్తశతి, అలాగే గుణాఢ్యుడి తీసుకున్న కథా సరిసాగరం, ఇవి 2 ప్రముఖమైనవి. ఆ తర్వాత పంచతంత్ర కథలు. వాటిలలో ఈ 2 గాథా సప్తశతి, అలాగే కథా సరిసాగరం, ఈ 2 ఈ తెలంగాణ ముఖ్యంగా కరీంనగర్ ప్రాంతం, సిద్దిపేట ఈ ప్రాంతం నుంచి వచ్చినవి. అనేక భాషల్లోకి ఆ కథలు అనువాదం అయిపోయినాయి. క్రీస్తు శకం 5వ శతాబ్దం నాటికే చైనా భాషలోకి, టిబెట్ భాషలోకి కూడా అవి అనువాదం అయిపోయినాయి. ఈసబ్ కథలలో ఈ గుణాఢ్యుడు రాసిన అనేక కథలు కొత్త రూపాల్లోకి మార్చబడినాయి. అందువల్ల తెలంగాణ కథ అనేది వేల ఏళ్ళ చరిత్రని కలిగి ఉన్నటువంటి పద్ధతిలో ముందుకు కొనసాగింది. సార్, మీరు దాదాపు 175 కథల వరకు రాశారు. సాహిత్య ప్రక్రియలో కథను ఎంచుకోవడానికి గల కారణం ఏంటి? మీరు రాసిన మొదటి కథ? పద్యాలు రాశాను, ఆ తర్వాత వచన కవిత రాశాను. ఆ తర్వాత 9వ తరగతి నుంచి చదువుతున్న క్రమంలో కథలు, నవలలు రాశాను. రాసిన తర్వాత నేను బాలమిత్రకి ఒక కథ పంపించిన. ఆ కథ పేరే జగిత్యాల కథ. 1967లో రాస్తే 1968 జనవరి సంచికలో వచ్చింది. అది నా మొదటి కథ. ఆ తర్వాత ఒక చైతన్యవంతంగా మళ్ళీ కథలు రాయడం మొదలుపెట్టింది. ఈ జైత్యాల ప్రారంభమై విప్లవోద్యమం ప్రారంభమైన తర్వాత అవును, మనకన్నా పేదలుగా ఉన్నటువంటి ప్రజల గురించి పట్టించుకుని రాయాలి అని చెప్పేసి నేను మళ్ళీ రైతుల గురించి, కూలీల గురించి, విప్లవ విద్యార్థుల గురించి రాయడం జరిగింది. ఆ క్రమంలో బీడీ కార్మికుల గురించి కూడా, వాళ్ళు పేదలే కదా, వాళ్ళ గురించి కూడా నువ్వు ఒక స్వయంగా బీడీ కార్మికుడు నుండి రాయడం అవసరం కదా అని మిత్రుడు మంచాల గంగాధర్ చెప్పడం వల్ల మళ్ళీ బీడీ కార్మికుల గురించి నవల రాయడం జరిగింది. అదే బతుకుపోరు నవల. అట్లా కథల ద్వారా కాలక్షేపం కోసం కాకుండా ఒక సామాజిక పరిణామ క్రమాన్ని, సోషల్ హిస్టరీని రికార్డు చేయడం కోసం నేను కథలు రాయాలని నిర్ణయించుకొని ఇప్పటికీ అదే పద్ధతి రాస్తున్నాను. ఇటీవల వేసినటువంటి 4 కథల పుస్తకాలు, కాలం తెచ్చిన మార్పు, చికాగోలో నాన్నమ్మ, గెలుచుకున్న జీవితం, అడవిలో వెన్నెల అనే ఈ 4 కథల సంపుటాలని కనుక చదివితే మిగతా తెలంగాణ సాహిత్యం ఏమీ చదవకపోయినప్పటికీ 1920, 1930 నుండి 2014 దాకా తెలంగాణ సమాజంలో ఏం జరిగింది, ఎలా జరుగుతూ వచ్చింది, మానవ సంబంధాలు కానీ, ఉద్యమాలు కానీ, ప్రజలు కానీ ఎలా బతుకుతూ వచ్చారు అనే విషయాలు కనీసంగా రేఖామాత్రానికి పరిచయం అయ్యే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు చేనేత కార్మికులు ఎలా బతికారు, గ్రామీణ ప్రాంతాలు ఎలా బతికారు, అసలు బొంబాయికి వలసలు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, బొంబాయిలో బట్టల మిల్లు కార్మికులకు ఎలా వెళ్ళారు, బొంబాయి బట్టల మిల్లు ఇక్కడ టీచర్గా ఎలా వెళ్ళారు, ఆ తర్వాత ఉద్యమంలోకి ఎందుకు వెళ్ళారు, మస్కట్, దుబాయ్కి, అరబ్ దేశాలకు ఎందుకు వెళ్తున్నారు ఉపాధి కల్పన కోసం, దాని నేపథ్యం ఏమిటి, ఆ క్రమం నుంచి గ్లోబలైజేషన్ పరిణామాలు వచ్చిన తర్వాత ఈ గ్లోబలైజేషన్ పరిణామాల్లో, ప్రైవేటీకరణ పరిణామాలలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అమెరికా దాకా ఎట్లా వెళ్తున్నారు, ఈ ఉపాధి కోల్పోవడం వల్ల ఆత్మహత్యలు ఎలా చేసుకుంటున్నారు, పేదరికం వల్ల ఇట్లా అనేక కోణాలని నా కథల్లో చిత్రీకరించి ఒక తెలంగాణ సమాజాన్ని నాకు తెలిసిన సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక కోణాలన్నింటినీ కలిపి ఒక తాత్విక దృక్పథంతో ఆ కథల్లో నిక్షిప్తం చేయాలని భావించిన. తెలంగాణ మానవ సంబంధాల పరిణామాలు, సంస్కృతి పరిణామాలు, రాజకీయ పరిణామాలు, అలాగే భాషా పరిణామాలు. 30 ఏళ్ల కిందటి తెలంగాణ భాష ఇప్పుడు లేదు. కారణం ఏంటి? అణిచివేయబడింది. పుస్తకాల ద్వారా, సినిమాల ద్వారా, పత్రికల ద్వారా ఈ సీమాంధ్ర భాషని రుద్దడం వల్ల మా పదాలను మేమే మర్చిపోయినాం. ఇప్పుడు మళ్ళీ తిరిగి వెతుక్కుంటున్నాము. ఇప్పుడున్నటువంటి స్థాయిలో మళ్ళీ కొత్తగా తెలంగాణ భాషని సంస్కరించుకుంటూ తెలంగాణ పత్రికా భాషగా మార్చేటువంటి ప్రయత్నానికి పూనుకోవడం జరుగుతుంది. 30 ఏళ్ళుగా అణిచివేయబడ్డాము, లేదంటే వాళ్ళ భాష మన మీద రుద్దారు అంటే ఒక దానికి అలవాటు పడ్డారు. ఇప్పుడు 30 ఇయర్స్ నుంచి ఒక భాషకు అలవాటు పడ్డారు. అంటే ఇప్పుడు మళ్ళీ తెలంగాణ భాషలోనే అన్నీ రావాలి అంటే ఇది వెనక్కి వెళ్ళడం అనుకోవాలా, లేదంటే భాష అస్తిత్వం అనుకోవాలా? మేము ఇప్పటిదాకా
చదువుకున్నటువంటి పాఠ్యపుస్తకాలోని భాష, హిందీ ఇంగ్లీష్ చదువుకోవడం ఎంత కష్టం అంత కష్టంగా చదువుకున్నాం మేము. మా పదాలు లేవు, మా సంస్కృతి లేదు, మా జీవితం లేదు అందులో. అందువల్ల అది ఎప్పటికీ పరాయి భాషగానే ఉన్నది మాకు. ఇంగ్లీష్లో మాట్లాడతలేమా, హిందీలో మాట్లాడతలేమా, అది మన భాష అవుతుందా? కాదు కదా. అట్లాగే నేను పాఠ్యపుస్తకాలు, తెలంగాణ పాఠ్యపుస్తకాలు తయారు చేసేటప్పుడు మొదటి 10 సంవత్సరాలలో గ్రామీణ ప్రాంతపు పిల్లలు ఏది మాట్లాడుతున్నారో దాన్ని జిల్లాల వారీగా, మండలాల వారీగా రికార్డు చేసి ఆ పదాలను తీసుకొని మన పాఠ్యపుస్తకాల పదాలను, వాక్యాలను రాయాలని చెప్పేసి నేను ప్రతిపాదన పెట్టి వ్యాసాలు రాసిన. ఒక అరబీలో ఉండే ఒక పదాన్ని వాడితే మనకేమీ అందదు, కానీ తెలంగాణలో ఉండే భాషని మనం కనుక వాడి మాట్లాడుతుంటే ఒక ఆత్మీయత. మనకు అమెరికాలో తెలుగు వాళ్ళు ఇప్పటివరకంటే ఆఫీసులో అలా మాట్లాడినా ఇంటికి పోయిన తర్వాత అయితే మన భాష మననే మాట్లాడతాం కదా సార్. ఇంట్లో అయితే అట్లనే మాట్లాడతాం కదా, అంటే ఇంకా సజీవంగా ఉన్నట్టే. భాష లేకుండా భావాలు వ్యక్తం చేయడం సాధ్యం కాదు. భావాలు వ్యక్తం చేయాలంటే మా భావాలు మా భాషతో పాటే ముడిపడి ఉంటాయి. అందువల్ల నువ్వు భాషను అణిచివేసినావు అంటే నువ్వు భావాన్ని అణిచివేసినావు. భావాన్ని అణిచివేయడం అంటే ఎదుగుదల అణిచివేయడం, ఆత్మవిశ్వాసం దెబ్బతీసి ఆత్మ న్యూనతకు గురి చేయడం కదా. అందువల్ల నేను అంత సీరియస్గా తెలంగాణ మాతృభాష పరిరక్షణ సమితి తెలంగాణ అని చెప్పే పదాలు నేను చాలా పాపులర్ చేసి అందులో భాగంగా తెలంగాణ తల్లిని ఒక చిహ్నంగా ముందుకు తీసుకురావడం జరిగింది. చాలా సీరియస్గా జరుగుతుంది మన డిస్కషన్. ఒక చిన్న బ్రేక్, అంటే లైఫ్ గురించే చెప్పండి నాకు. పెళ్ళి ఎప్పుడు జరిగింది సార్? పెళ్ళి 1973 మే 17వ తేదీ నాడు జరిగింది. శ్యామలతో జరిగింది. ఆమె కూడా బీడీ కార్మికురాలు. నేను ధర్మపురిలో ఒక బీడీ కంపెనీలో పనిచేస్తూ డివైఎల్ చేస్తున్నప్పుడు వాళ్ళ అక్క బిడ్డను చూపిస్తే అట్లా పెళ్లి జరిగింది. మొన్ననే మే 17వ తేదీ నాడు అనుకోకుండా 42వ వివాహ మ్యారేజ్ డే చేసుకున్నాను చిన్నగా ఇంట్లో. ఎంతమంది పిల్లలు సార్? నలుగురు పిల్లలు. ఒక 2 పిల్లలు అమెరికాలో ఉంటున్నారు, అక్కడ ఇల్లు కట్టుకున్నారు. 3వ ఆస్ట్రేలియాలో ఉంటున్నాడు. 4వ మియాపూర్లో ఉంటూ ఐటీ సీట్లో ఉద్యోగం చేస్తున్నాడు. అందరూ సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తున్నారు. సార్ ఎప్పుడు బిజీగా ఉండేవాళ్ళం అంటే ఉద్యమాలని, విప్లవాలని, పోరాటాలని. మరి మేడం ఎలా హెల్ప్ చేసేవారు మీకు? నిజానికి పిల్లల ఎదుగుదలలో మా శ్యామలదే ప్రధాన పాత్ర. పిల్లల్ని రాత్రి నిద్రపోకుండా కూర్చోబెట్టి చదువుకో అని చెప్పి చదివించి చేసింది. నేను ఇంట్లో లేని కాలంలో చాలా కాలం నేను ఇంట్లో 6 ఏళ్ల పాటు ఇంట్లో లేకుండా దేశం అంతటా ఉద్యమాల కోసం పర్యటన చేసినప్పుడు అటు జీతం లేదు, ఇటు తిండికి లేదు, ఆదుకునే వాళ్ళు ఎవరు లేరు. విపరీతమైనటువంటి పోలీసు ప్రభుత్వ నిర్బంధం ఆ కాలంలో ఉండేది. దానివల్ల పిల్లలకి చాలా కష్టపడి బీడీలు చేసి పెంచి పోషించింది. సార్ చాలా దేశాలు తిరిగి ఉంటారు, ఏ ప్లేసెస్ బాగా నచ్చినాయి సార్? నేను ఎక్కువ దేశాలు ఏం తిరగలేదు, భారతదేశం అంతా తిరిగిన, నేపాల్ కూడా కొంత చూసిన. ఆ తర్వాత అమెరికాలో పిల్లలు రమ్మన్నప్పుడు పోయి చూసిన. అమెరికాను చూసిన తర్వాత అమెరికా గురించి అప్పటిదాకా చూడకముందున్న దాకా ఉన్న ఇమేజ్, ఒక భావం, ఒక ముద్ర మారింది. అంటే మనకు వాస్తవ విషయాలు అందించబడలేదు. ఇక్కడ ఉన్నటువంటి పార్టీలకి, ఉద్యమాలకి ఏది అవసరమో, ఎలా మోల్డ్ చేయాలో అలాంటివి మాత్రమే చెప్పిండ్రు అని నాకు అనిపించింది. మన ఇండియన్స్ వచ్చిన తర్వాత ఈ సమాజంలో కురాన్ పట్టుకొచ్చారు, దేశం పట్టుకొచ్చారు, అన్నీ ఇండియాలో ఏవేవైతే చెడ్డ లక్షణాలుగా అవన్నీ అక్కడ పట్టుకొచ్చేసారు. సామాజిక ఉద్యమాల విషయానికి వస్తే కనుక మీ పార్టిసిపేషన్ ఎలా ఉండేది? ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో ఎలా పార్టిసిపేట్? 1995లో కొద్దిగా మళ్ళీ ప్రారంభమైనటువంటి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం కోసం కృషి చేయాలని ఎంతమంది వీలైతే అంతమంది, 10 మంది అయితే 10 మంది, 100 మంది అయితే 100 మంది కలుసుకుంటూ మాట్లాడుతూ మునుపటిలాగా కాకుండా, మాస్ మూమెంట్గా కాకుండా అనేక విషయాలలో మనకు ఎక్కడెక్కడ అన్యాయం జరిగింది, మనం ఎలా ముందుకు వెళ్ళాలి అనే విషయాలలో చర్చలు చేయడం జరిగింది. అట్లా రాపుల అంబేద్కర్ తెలంగాణ ప్రగతి వేదిక పెట్టిండి, ఇప్పుడు ఉన్నటువంటి రాజ్యసభ సభ్యుడు, అలాగే నందిని సీతారెడ్డి, అలాగే ఎంతో కాళోజీ, ఈ డాక్టర్ జయశంకర్, దాసరి రంగాచార్య, ఇలా ఎంతోమంది మనకు జరిగిన అన్యాయాల గురించి చెప్తూ ఉంటే, ఆ తర్వాత సింహాద్రి, పిఎల్ విశ్వేశ్వరరావు, ఇట్లా ఉస్మాన్ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, ఇక్కడ ఉన్నటువంటి మేధావులు, విద్యార్థులు, టీచర్లు, లెక్చరర్లు, అనేక సంఘాలు ఏర్పడ్డాయి. 1996 నాటికి
గద్దర్ లాంటి వాళ్ళు, అలాగే అప్పటికే అనేక రంగాల్లో గొప్ప కృషి చేసినటువంటి వాళ్ళు ఒక 36 సంస్థలు ఏర్పడి ఎక్కడికక్కడ కృషి చేసుకుంటూ వచ్చేసినాయి. వీటంటి మధ్యన మళ్ళీ తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి ఏర్పడింది. ఇవన్నీ కలిసి ఒక మధ్యతరగతిలో మేధావులు, విద్యావంతులు, జర్నలిస్టులు ఒక రకమైనటువంటి పూర్తి స్థాయి చైతన్యాన్ని మనం వి కెన్ అచీవ్ అనే పద్ధతిలో తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం సాధ్యమే అనే స్థాయికి తీసుకొచ్చిన తర్వాత ఆ క్రమంలో తెలంగాణ రాష్ట్ర సమితి అనేది రావడం, 2001లో రావడం, ఆ చరిత్ర అంతా మనకు తెలుసు. అట్లా 1996 నుండి 2001 దాకా సామాజిక ఉద్యమాలలో, సాంస్కృతిక ఉద్యమాలలో, ఆ తర్వాత 2001 నుంచి ఈ తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమాలలో, రాజకీయ సామాజిక ఉద్యమాలలో 2004 నుండి అలా కేసీఆర్తో కావచ్చు, గద్దర్తో కావచ్చు, ఆ తర్వాత రాపుల ఆంధ్రస్కర్తో కావచ్చు, ఎవరైనా సరే తెలంగాణ కోసం వచ్చి కలిసి పనిచేసేటువంటి వాళ్ళందరితో కాళోజీ, అంబేడి సురేంద్రరాజు, అల్లం నారాయణ, ఇట్లా ఎంతమందిమి, కొన్ని వందల మందిమి ఎక్కడికక్కడ జరిగిపోయిన కడుపు రగులుతున్నది. మా తరం నాశనం అయిపోయింది. కనీసం రాబోయే తరాలకైనా ఈ తెలంగాణ రావడం వల్ల వాళ్ళ మేలు జరుగుతుంది, వాళ్ళు ప్రపంచ స్థాయిలో ఎదగడానికి ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో ముందుకు రావడం జరిగింది. సాహిత్యంలో అలాగే వ్యాసాల్లో, గ్రంథాల్లో కూడా ఈ విశ్లేషణ అందించడం జరిగింది. 1969లో జరిగిన ఉద్యమంకు సంబంధించిన రికార్డు బాగా తక్కువ ఉన్నది. అందువల్ల ఎప్పటికప్పుడు తెలంగాణ రాష్ట్రం యొక్క ఉద్యమాన్ని, దాని యొక్క మలుపులను, అందులో ఉండే వైవిధ్యాన్ని, అందులో ఉండే భిన్నత్వాన్ని అంతా ఎప్పటికప్పుడు రికార్డు చేయాలని చెప్పేసి నేను ప్రతి నెల ఒక పుస్తకం తీసుకురావడం జరిగింది. థ్యాంక్ యూ సార్, ఎన్నో విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.